ఫ్రెండ్స్, మేము ఈరోజు చూపించబోతున్న రెసిపీ ఆలూ ఫ్రై అండి. వెల్కమ్ బ్యాక్ టు వ్యూవర్స్తో నా ప్రయాణం యూట్యూబ్ ఛానల్. మా బాబుయి ఆలూనైతే కట్ చేస్తున్నాడు. అలా చిన్న చిన్న పీసెస్ లాగా వాడే పీల్ తీసినాడు, వాడే కట్ చేస్తున్నాడు. పిల్లలకి ఇట్లాంటి చిన్న చిన్న పనులు మనం ఇప్పటి నుంచే నేర్పియాలండి. అలా నేర్పిస్తే వాళ్ళకి ఐడియాలజీ అనేది పెరుగుతుంది అన్నమాట. కట్ చేయనా, మన వ్యూవర్స్ చూస్తున్నారు. కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని వాటర్లో వేసుకొని పెట్టుకున్నాము. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేస్తాము. నాన్న సాల్ట్ యాడ్ చేయబెట్ట, కొంచెం చాలు. కలుపు, మూత పక్కన పెట్టి కలిపేసి సాల్ట్ వేసి కొద్దిసేపు ఒక 5 minutes అట్లా పెట్టి కొంచెం ఆలుని ఆ సాల్ట్ నీళ్ళల్లో బాగా పిసికినట్టు చేసిన తర్వాత వాటర్ వంపేసినాం. ఒక క్లాత్ తీసుకొని ఆ క్లాత్లో మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసి బాగా తుడుచుకోవాలి. ఇలా క్లాత్లో తుడుచుకొని ఫ్రై చేయడం వల్ల, ఆలు ఫ్రై చేసుకోవడం వల్ల ఆలు ఏ సీజన్లో మనం కొన్నా కానీ, అంటే కొన్నిసార్లు ఆలు అతుకుపోయినట్టు దగ్గరికి ఇట్లా ముద్దలాగా అవుతుంది కదా, అట్లా కాకుండా ఉండాలంటే ఆలుని ఇట్లా ఉప్పు నీళ్ళల్లో కడిగి ఒక క్లాత్లో వేసి బాగా తుడుచుకొని అప్పుడు ఫ్రై చేసుకుంటే విడివిడిగా మంచి ఫ్రెంచ్ ఫ్రై లాగా వస్తుంది అన్నమాట ఆలు. చూడండి వీడియో తర్వాత. ఇంక మా బాబు అయితే ఇలా వాడు ఆలు ముక్కలని తుడుస్తున్నాడు అన్నమాట. ఇది నన్ను ఓపెన్ చేయి. ఇంకో ఇట్లా ఆలుని తుడిచిపెట్టుకున్నామండి. ఇప్పుడు ఆలు ఫ్రై చేద్దాం. మనం స్టవ్ ఆన్ చేసుకొని మూకుడు పెట్టుకున్నాము, కడాయి పెట్టుకున్నాము. నేను 1 పావు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడయ్యాక ఎప్పుడైనా ఫస్ట్ ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు చిట్టపట్ట అన్న తర్వాతనే జీలకర్ర వేయాలి. అందరూ అన్నీ ఒకటేసారి వేస్తారు, అప్పుడు ఆవాలు మాత్రం పచ్చి పచ్చిగా వేగకుండా ఉంటాయి. ఆవాలతోనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేగినాయి కదండి, మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలు ముక్కల్ని వేస్తున్నాము. వీటిని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడే సాల్ట్ వేయొద్దండి, సాల్ట్ వేస్తే తొందర మగ్గుతాయి అనేసి అని అంటారు కదా, కానీ సాల్ట్ ముందుగానే ఫస్ట్ వేయడం వల్ల అతుక్కుపోతుంది అన్నమాట ఆలు. కాబట్టి ఆలు కొంచెం వేగినట్టు కొంచెం బ్రౌన్ కలర్లోకి మారినాక అప్పుడు సాల్ట్ అనేది వేయాలన్నమాట. చూసారా అండి, కొంచెం కూడా అతుక్కోకుండా ఎంత బాగా ఆలు ఫ్రై వస్తుందో. ఈ ప్రాసెస్లో అందరూ ట్రై చేయండి. ఇలా చేస్తే ఆలు ఫ్రై చాలా బాగుంటుంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇది ఇప్పుడు కొంచెం బ్రౌన్ కలర్లోకి మారింది కదా, నేను ఇప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుంటా అండి. ఈ పసుపు వాసన పోయిన తర్వాత మనం తినే సాల్ట్ని బట్టి సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ సాల్ట్ చూసి కొంచెం యాడ్ చేసుకోవాలండి, సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సాల్ట్ ఎక్కువైతే మాత్రం ఏ కర్రీ అయినా ఏ డిష్ అయినా ఏం చేయలేము, కాబట్టి సాల్ట్ మాత్రం చూసి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు రిమైనింగ్ ఏమన్నా మగ్గకుండా ఉన్న ఆలు ఈ సాల్ట్ ఇప్పుడు వేయడం వల్ల మగ్గుతుంది. ఇప్పుడు ఇది మగ్గిపోయింది కాబట్టి
కారం యాడ్ చేసుకుంటున్నాం అండి. పిల్లలు తింటారు కాబట్టి, పిల్లలు కారం అనేది తక్కువనే తింటారు కాబట్టి చూసి యాడ్ చేసుకోండి. కారం వేసిన తర్వాత ఒక 2 minutes ఇట్లా కలుపుకోవాలి. ఇప్పుడు మనము ధనియాల పొడి వేసుకోవాలి. ధనియాల పొడి లేకపోతే గరం మసాలా కూడా కొంచెం లైట్గా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర ధనియాల పొడి అయిపోయిందండి కాబట్టి నేను కొంచెం లైట్గా గరం మసాలా యాడ్ చేస్తున్నా. నా వాయిస్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు, ఎందుకంటే బయట మా ఇంటి పక్కన బోర్ వేస్తున్నారండి కాబట్టి కొంచెం వాయిస్ డిస్టర్బెన్స్గా సౌండ్గా ఉంటుంది. ఓకే అండి, ఇప్పుడైతే ఆలూ ఫ్రై రెడీ అయింది. మనం సర్వ్ చేసుకుందాము. వేడి వేడి ఆలూ ఫ్రై రెడీ. మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.